హే గైస్, ఇట్స్ 1 o'clock. నేను ఇప్పుడే బెంగళూరు నుంచి తిరుపతి వచ్చాను. ఇక్కడ అలిపిరి స్టేషన్ ఉంటుంది కదా, పైకి వెళ్ళడానికి ఎంట్రన్స్, అక్కడికి వచ్చాను. మా ఫ్యామిలీ అయితే ఇంటి దగ్గర నుంచి వస్తుంది. సో నేనైతే ఇక్కడ నుంచి వచ్చాను. నాకు దగ్గర కాబట్టి నేను ఎర్లీగా వచ్చాను. వాళ్ళు వచ్చేసరికి ఎంత టైం పట్టిందో తెలియదు. నేను వచ్చేసరికి 1 అయింది. వాళ్ళైతే 2:30కి వస్తా అన్నారు. నేనైతే వెయిట్ చేస్తున్నాను. బట్ ఎనీవే, తిరుపతిలో అసలు బోరే కొట్టదు కదా, ఎవరికి ఇష్టం ఉండదు తిరుపతి. నేనైతే బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. నాకు స్పెషల్గా ఇక్కడ ఉన్న మెమరీ ఏంటంటే, నేను లాస్ట్ 2 years కూడా వచ్చాను. బట్ అప్పుడు డైరెక్ట్గా వెళ్ళాను అనమాట. ఇక్కడ అసలు ఆగలేదు. బట్ అంతకుముందు ఒకసారి వచ్చాను. దట్ వాజ్ రియల్లీ మై మెమరబుల్ ట్రిప్ అనమాట. మా డాడీతో వచ్చాము. అప్పుడు ఇక్కడే 1 night స్టే చేసాము, ఈ అల్పిరి స్టేషన్ దగ్గర. ఇక్కడ హోల్ నైట్ ఎర్లీగా వచ్చాము. 1కి అలా వచ్చి మార్నింగ్ వరకు ఇక్కడే ఉండి, మార్నింగ్ ఇంకా స్టెప్స్ మీద నుంచి నడిచి వెళ్ళాము అందరం ఫ్యామిలీ. సో ఆ ట్రిప్ మాత్రం తిరుపతికి నేను ఎప్పుడూ మర్చిపోలేను. చాలా మెమరబుల్ ట్రిప్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు వచ్చిన హెక్టిక్ హడావిడిగా వస్తాం వెళ్తాం, అసలు ఎంజాయ్ చేయం. బట్ కొంచెం పెద్ద అయ్యాక మా డాడీతో స్పెండ్ చేసిన ట్రిప్ అది. చాలా లైక్ బాగా పీస్ఫుల్గా అందరం ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సే వెళ్ళాము. చాలా బాగుంది. నాకు ఇప్పుడు ఈ ప్లేస్ చూస్తుంటే ఆ మెమరీస్ అన్నీ ఫ్లాష్ అవుతున్నాయి. ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మా ఫ్రెండ్ కన్నడ అనమాట. తను అసలు తిరుపతి ఎప్పుడు విజిట్ చేయలేదు. సో నాకు అన్ని డీటెయిల్స్ చెప్పింది. సో దిస్ ఈజ్ ఫర్ యూ కవన. సో ఏంటంటే, లైక్ బెంగళూరు నుంచి తిరుపతికి 6:30 to 1:30 ఒక బస్ అయితే ఉంది. దట్ బస్ నేమ్ ఈజ్ ఫ్రెష్ బస్ ఎలక్ట్రిక్. ఇట్ వాస్ టూ గుడ్. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. రిమైనింగ్ బస్సెస్ అన్ని చాలా కాస్ట్ ఉన్నాయి. ఇదైతే ఏసీ సీటర్ 400 రూపీస్ అనమాట. బట్ ఫీచర్స్ వాజ్ రియల్లీ గుడ్. స్లీపర్లో కూడా మనకు అన్ని ఫీచర్స్ లేవు. లైక్ మనకి ఫ్లైట్లో వెళ్తేనే స్నాక్స్ అవన్నీ పెడతారు కదా, బట్ ఇప్పుడు ఏంటో బస్సులో కూడా స్టార్ట్ చేశారనుకుంటా. నేను ఫస్ట్ టైం బట్ బస్సులోనే వీడియో తీద్దామంటే, నేను బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఫుల్ పేషెంట్ అండి. నేను అసలు లెగవలేను. సో అందుకే నేను తీయలేకపోయాను. సో ఇప్పుడు చెప్తున్నాను. ఓకే, మోర్ డీటెయిల్స్ ఐ విల్ ఇంక్లూడ్ ఇన్ దిస్ వ్లాగ్. బై, నాట్ బై, జస్ట్ సీ యూ సూన్. సో గైస్, మా అక్క వాళ్ళైతే లైక్ 2 కల్లా వచ్చేసారు. మేము ఈసారి కొంచెం ప్రతిసారి ఓన్లీ తిరుపతికి వస్తే ఓన్లీ తిరుపతి చూసేసి వెళ్తాము. బట్ ఈసారి తిరుపతి కాకుండా చుట్టుపక్కల ఉన్న కొన్ని టెంపుల్స్ కూడా చూద్దామని ఫిక్స్ అయ్యాము. సో తిరుపతి వెళ్ళే ముందే చూసేద్దామని వచ్చాము. సో మేమైతే 2కి తిరుపతి రీచ్ అయ్యారు వాళ్ళు. నేను ఇంకా నన్ను ఎక్కించుకొని ఇంకా మేమైతే కాణిపాకానికి వచ్చాము. మేము ఇక్కడికి వచ్చేసరికి 1 hour అంతే. అక్కడి నుంచి అయితే 1 hour. ఇక్కడ మనకి ఇదైతే టెంపుల్ కాణిపాకం టెంపుల్. మనకి ఈ లైన్ అంతా దగ్గర, టెంపుల్ దగ్గరలోనే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. డిపెండ్స్, లైక్ మనకి లగ్జరీ రూమ్స్ ఉన్నాయి అండ్ నార్మల్ రూమ్స్ ఉన్నాయి. మన బడ్జెట్ని బట్టి తీసుకొని మనం కాణిపాకం టెంపుల్ కూడా విజిట్ చేయొచ్చు. చాలా బాగుంది టెంపుల్. మేమైతే ఈరోజే నేను ఫస్ట్ టైం ఎర్లీ మార్నింగ్ లేయడం. ఈ మధ్యకాలంలో నేను లెగవలేదు. చాలా వ్యూ అయితే చాలా బాగుంది. మీకు అంతా ఈ ట్రిప్ డీటెయిల్స్ అన్ని మేము ఏ టెంపుల్స్ విజిట్ చేసాము, లైక్ ఎలా ట్రావెలింగ్, రూమ్స్ ఎలా అనేది మొత్తం ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్ వ్లాగ్లో అయితే మెన్షన్ చేస్తాను. సో యా. సో మేము కాణిపాకానికి రీచ్ అయ్యేసరికి 4 అయింది. సో జస్ట్ రెడీ అవ్వడానికి మేమైతే రూమ్ తీసుకున్నాం. రూమ్స్ అన్నీ కూడా టెంపుల్కి ఆపోజిట్లోనే అవైలబుల్గా ఉంటాయి. మనం ఎక్కడికో వెళ్ళి చూడాల్సిన అవసరం కూడా లేదు. మేము తీసుకున్న రూమ్ బాల్కనీ నుంచి అయితే ఈ వ్యూ. ఎర్లీ మార్నింగ్ ఇంకా జస్ట్ 4కి ఇంకా పడుకోకుండా రెడీ అయిపోయాము. రెడీ అయ్యి నేను బయటికి వచ్చి చూస్తే వ్యూ ఇలా ఉంది. చాలా చాలా బాగుంది. నేను ఎర్లీ మార్నింగ్ ఫుల్ చెట్లు కూడా ఉన్నాయి. చాలా ఓపెన్ ప్లేస్ కూడా ఉంది కదా, అంత పక్షుల సౌండే వస్తుంది. నాకు చాలా నచ్చింది ఈ వ్యూ అయితే. సో ముందు మనం తిరుపతి వెళ్ళాలనుకుంటే, తిరుపతికి వెళ్ళే ముందు ఈ కాణిపాకంలో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకుంటే మంచిదంట. సో నేను వీడియో తీసేలోపే మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారు రెడీ అయ్యి. అండ్ రూమ్ కాస్ట్స్ వచ్చేసి కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పలేను కానీ, బట్ ఉన్నాయి 1000 అండ్ బిలో 1000లో కూడా ఉన్నాయి. మనం వెతికి తీసుకోవచ్చు. సో నేనైతే టెంపుల్ లోపలికి వచ్చాను. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, విఘ్నేశ్వరుడు అన్ని చోట్ల మ్యాక్సిమం బొమ్మలనే పెడతారు కదా, మనుషులు తయారు చేసిందే. బట్ ఇక్కడ కాణిపాకంలో మాత్రం ఆ విఘ్నేశ్వరుడు స్వయంగా వెలిసాడంట.
అందుకే ఇక్కడ అందరూ స్వయంభు వినాయకుడు అంటారు ఇక్కడ కాణిపాక విఘ్నేశ్వరుణ్ణి. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆ వినాయకుడి యొక్క విగ్రహం అనేది ఎవ్రీ ఇయర్కి పెద్దదవుతూ ఉంటుంది, అంటే సైజు పెరుగుతూ ఉంటుందంట. ఆ విగ్రహం వచ్చేసి ఆ పూజారులు చెప్పారని అది కూడా ఒక నమ్మకం ఇక్కడ. అది కూడా ఆ వినాయకుడి మహిమే అయి ఉంటుంది. అండ్ ఇక్కడ కోనేరు మీరు చూస్తున్నారా, అక్కడ టెంపుల్ ముందు ఒక కోనేరు ఉంది. అక్కడ కూడా ఎప్పుడు నీటితోనే ఉంటుందంట, అసలు ఎప్పుడు నీళ్ళు లేకుండా ఉండదంట. అది కూడా ఒక ప్రత్యేకత ఇక్కడ. సో ఇవన్నీ అయితే ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకతలు. సో మా పెద్దక్క కూడా వచ్చేసింది రెడీ అయ్యి, ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. ముందు ఇక్కడ చూద్దాం కొబ్బరికాయ అలాంటివి ఏమైనా ఉన్నాయేమో. సో ఇదన్నమాట మెయిన్ టెంపుల్. అండ్ కోనేరు కూడా, ఇక్కడైతే పార్క్ కూడా ఉంది, పీస్ఫుల్గా ఉంది అసలు. టెంపుల్ అంత హరీ బరీగా లేదు, బట్ చాలా బాగుంది. కాణిపాకం వినాయకుడి టెంపుల్ కూడా ఒక మంచి పుణ్యక్షేత్రం, ఖచ్చితంగా ఒకసారైనా చూడాల్సిన పుణ్యక్షేత్రం అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే అందరూ స్వామిమాలలు వేసుకున్న వాళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చి ఫస్ట్ వినాయకుని దర్శనమే చేసుకుంటారంట. అండ్ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ వినాయకుడు చాలా పవర్ఫుల్, ఏది మ్యాక్సిమం కోరిన కోరికలన్నీ తీరుస్తాడని ఇక్కడ అందరూ అంటున్నారు, అందరి నమ్మకం. ఎందుకంటే స్వయంగా వెలిసిన వినాయకుడు కాబట్టి చాలా మహిమ గల వినాయకుడు అంట. సో మేమైతే కాణిపాకం విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్నాము. ఆల్మోస్ట్ 1.5 hours అయితే పట్టింది. సో ఇప్పుడే బయటకు వచ్చాము. మేము 6కి స్టార్ట్ అయ్యాము అనుకుంటా దర్శనానికి. ఇప్పుడు 10 అయింది, 2 hours పట్టింది. క్యూ బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ అంతా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, 90% వాళ్ళే ఉన్నారు. అందువల్ల చాలా క్యూ ఎక్కువ అయింది. యా, సో నౌ కాణిపాకం ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ హెడ్డింగ్ టు అదర్ ప్లేస్, ఐ లెట్ యూ నో. సో గుడికి వచ్చాక ప్రసాదం మిస్ అవుతామా? సో మేమైతే ప్రసాదం తీసుకున్నాము. పులిహోర అయితే పెట్టారు, చాలా టేస్టీగా ఉంది. ఎంతైనా గుళ్ళో పెట్టే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది కదా, మీలో కూడా చాలామందికి ఇష్టమే కదా. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. హోప్ అన్ని డీటెయిల్స్ నేను క్లియర్గా ఇంక్లూడ్ చేశానని అనుకుంటున్నాను. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.